ఆకాశంలో అకస్మాత్తుగా ఒక శబ్దం. అంతలోనే ఒక భారీ అగ్నిస్తంభం లాంటి ఆకారం. దానికి మొదలెక్కడో ముగింపు ఎక్కడో తెలియనంతగా భూమిని చీల్చుకుంటూ ఆకాశాన్ని తాకేలా విస్తరించింది. అందులో నుంచి ఓంకార శబ్దాలు వినిపిస్తున్నాయి. అసలు ఇదేంటి, అగ్నిస్తంభమే కదా అనుకుంటే పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చూడండి. అయితే పూర్వం సృష్టి మొదలవక ముందు బ్రహ్మదేవుడు మరియు విష్ణు భగవానుడు ఈ సృష్టిని సృష్టించే క్రమంలో శ్రద్ధగా సంభాషించుకుంటున్నారు. అప్పుడు వారిద్దరికీ ఒక విచిత్రమైన సందేహం వచ్చింది. అసలు మన ఇద్దరిలో ఎవరు గొప్పవాడు అని బ్రహ్మదేవుడు అన్నాడు. అంతలో విష్ణు భగవానుడు, నువ్వే చెప్పు బ్రహ్మదేవ, నీకేమనిపిస్తుంది అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, నేనే ఈ సృష్టిని సృష్టించేవాడిని, నేను లేకపోతే ఈ సృష్టి ఉండదు, అందుకే నేనే గొప్పవాణ్ణి అని బ్రహ్మదేవుడు అన్నాడు. అప్పుడు విష్ణు భగవానుడు ఒక చిన్న చిరునవ్వుతో, ఈ సృష్టి నడవాలంటే నేనుండాలి, నేను లేకపోతే ఈ సృష్టి నడవడం చాలా కష్టం అని అన్నారు. అందుకే నేనే గొప్పవాడిని అని విష్ణు భగవానుడు కూడా అన్నాడు. ఇలా సరదాగా మొదలైన వారి మధ్య సంభాషణ క్రమంగా తీవ్రంగా వాదోపవాదాల దాకా వెళ్ళింది. వారిద్దరి వాదనం చూసి దేవతలందరికీ ఆశ్చర్యం కలిగింది. వారిని ఎలా ఆపాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. ఇలా వారి వాదన కొనసాగుతుండగా ఆకాశంలో ఒక్కసారిగా ఒక భారీ శబ్దం వినిపించింది. ఆ శబ్దం భూమిని చీల్చుకుని ఆకాశం చివరి వరకు వెళ్ళింది. ఒక భారీ అగ్నిస్తంభం ఆకారం కనిపించింది. దేవతలంతా ఆశ్చర్యంతో ఆ అగ్నిస్తంభం వైపు చూస్తున్నారు. అయితే ఇంతలో వాదన నుండి తేరుకొని బ్రహ్మ మరియు విష్ణుదేవుడు కూడా ఆశ్చర్యంతో ఏంటి ఈ అగ్నిస్తంభం అని చూస్తున్నారు. ఇంతలో బ్రహ్మ అన్నాడు, దీనికి చివర ఏదో నేను కనిపెట్టగలను, నువ్వు మొదలేదో కనిపెట్టు, మనిద్దరిలో ఎవరు దీనికి ఆంతం కనిపెడతారో వాళ్లే గొప్పవారు అని అన్నారు. అప్పుడు వెంటనే విష్ణుదేవుడు సరే అని వరాహ రూపం దాల్చాడు. మరియు బ్రహ్మదేవుడు హంస రూపంలో అగ్నిస్తంభం పైవైపు వెళ్ళాడు. ఇక విష్ణువు వరాహ రూపంలో భూమిని చీల్చుకుని కింది వైపు వెళ్ళాడు. ఇలా వెళ్తున్న విష్ణువుకి అనంతలోకాల్ని దాటి వెళ్తున్న ఆ నిస్తంభానికి ఆది ఎక్కడో కనుక్కోలేకపోయాడు. సరే, విషయం అర్థం చేసుకున్న విష్ణుదేవుడు ఇక వెనుతిరిగి వినయంగా వచ్చి, దీనికి మొదలేదో నేను కనిపెట్టలేకపోయానని వినయంగా ఒప్పుకున్నాడు. ఇక పైకి వెళ్తున్న బ్రహ్మదేవుడికి పైనుంచి ఒక కేతకి పుష్పం కింద పడుతున్నట్టు గమనించాడు. ఆ పుష్పాన్ని అడిగాడు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఆ పుష్పం దానికి, నేను అగ్నిస్తంభం చివరి భాగం నుంచి వస్తున్నాను అని చెప్పింది. అయితే ఇంతలో బ్రహ్మకి ఒక ఆలోచన వచ్చింది. ఈ పుష్పాన్ని సాక్ష్యంగా తీసుకుని నేను వెళ్ళి చెప్తాను, నేను దీనికి చివరన కనుక్కున్నాను, దానికి పుష్పమే సాక్ష్యమని. అప్పుడు తనే గొప్పవాడవుతాడని ఆలోచించాడు. అయితే ఆ పుష్పాన్ని సహాయం అడిగాడు. దానికి పుష్పం సరే అంది. దాన్ని తీసుకొచ్చి విష్ణుదేవుని ముందు చూపించి, దీనికి నేను చివరన కనుక్కున్నాను, దానికి ఈ పువ్వే సాక్ష్యమని చెప్పాడు. ఇంతలో అగ్నిస్తంభంలోంచి ప్రళయరుద్రుడు ఆవిర్భవించి మహాశివుని అవతారంలో, ఓ బ్రహ్మదేలా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను సృష్టించిన ఈ అగ్నిస్తంభానికి ఆది కాని అంతం కాని ఎవరూ కనుగొనలేరు. నువ్వు చెప్పిన ఈ అబద్ధానికి అహంకారం అనే నీ ముసుగుని ఖండిస్తున్నాను అని ప్రళయరుద్రుడిలా మారి బ్రహ్మ 5వ తల అయిన అహంకార ముసుగుని ఖండించేశాడు. అలాగే ఈ అబద్ధపు సాక్ష్యానికి సాక్ష్యంగా నిలిచిన కదకీ పువ్వుకి, ఇకపై నువ్వెప్పుడూ నన్ను నా పూజలో ఉండకూడదు, నిన్నెవ్వరూ నా పూజలో వినియోగించరాదు అని ఒక శాపం ఇచ్చారు. అలాగే బ్రహ్మ కూడా నీకు భూలోకంలో ఎలాంటి పూజలు కానీ ఆలయాలు కానీ ఉండవని శాపం ఇచ్చాడు.
ఇదిలా ఉండగా విష్ణువు నిజాయితీతో నిజం ఒప్పుకున్నందుకు విష్ణువుని మెచ్చుకున్నారు. ఇది అగ్నిస్తంభాన్ని ఉద్భవానికి కారణమైన బ్రహ్మ మరియు విష్ణు అహంకారానికి ఒక గుణపాఠం చెప్పే ఈ అగ్నిస్తంభాన్నే శివలింగోద్భవం అని కూడా అంటారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మేఘాన్ని రప్పించి వర్షాన్ని కురిపించి ఆగ్నిస్తాను. అదే మనం నేటి ఆలయాల్లో పూజించే శివలింగం. ఇది మాఘబహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టి దీనిని లింగోద్భవ కాలం. అయితే శివరాత్రి నాడు ఈ లింగోద్భవ కాలం చాలా ముఖ్యమే. కావున అన్ని శివాలయాల్లో ఆ రోజు రాత్రి 11 గంటల లింగోద్భవ కాలాన్ని ఘనంగా నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతి నెల వచ్చే చతుర్దశి స్థితిని మహాశివరాత్రి అంట. కానీ మాఘమాసంలో వచ్చే ఈ బహుళ చతుర్దశి నాడు వచ్చేదే మహాశివరాత్రి. అందుకే శివలింగం సృష్టి, స్థితి, లయకు సంకేతంగా పూజించబడుతుంది. భారతదేశంలోని అనేక శివాలయాల్లో ఈ లింగోద్భవ రూపాన్ని దర్శించవచ్చు. ఇది భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు శాంతిని కూడా ఇస్తుంది. ముఖ్యంగా శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు చేసిన వారికి శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అదేవిధంగా ప్రతి శివాలయంలో శివలింగ పూజలు శివభక్తుల ఆనందానికి, ఆధ్యాత్మిక ఎలుక కోసం ఒక ముఖ్యమైన తత్వాన్ని ప్రతిబింబిస్తాయి.